హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం, కొంచెం కామెడీగా ఉంటుంది. మిత్రమా, మన వారు కాశీకి పోయి గంగలో స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథుణ్ణి, అన్నపూర్ణమ్మను, కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని వస్తే మనం చేసిన పాపాలని గంగలో కలిసిపోతాయి, మనం పునీతులమైపోతామని అనుకుంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. నువ్వు గంగలో మునిగి దైవ దర్శనం చేసుకుంటే మంచిదే, కాస్త పుణ్యం వస్తుంది. కానీ నీవు చేసిన పాపాలు మాత్రం పరిహారం కావు. ఇది మాత్రం నిజం. ఆ పాప పరిహారం నువ్వే అనుభవించాల్సిందే. అదేరా కర్మ అంటే. చేసిన పాపాన్ని అనుభవించాల్సిందే, పుణ్యాన్ని ఆనందించాల్సిందే. దేనికి అదే పరిహారం. వాడు వీడు చెప్పాడని అలా చేయకు. ఇంకొక విషయం, మన వారు కాశీకి వెళ్ళి కాయ పండు వదిలేద్దాం అంటే దాని అర్థం వంకాయ మామిడి పండు వదిలేద్దామని కాదరా ముట్టాడు. కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు వారు గంగలో స్నానం చేసి కాయాపేక్ష మరియు ఫలాపేక్షను వదిలి విశ్వనాథుని దర్శించుకోవాలని శాస్త్రం చెబుతుంది. అంటే కాయాపేక్ష అంటే కూరగాయలు కాదు, కాయం అంటే శరీరం, శరీరం మీద ఆపేక్ష. మరియు ఫలాపేక్ష అంటే మామిడి పండ్లు, సపోటా పండ్లు కాదు, కర్మఫలం పై ఆపేక్షలను పూర్తిగా వదులుకొని ఆ ఈశ్వరుని మీద నిండు భక్తితో మనసు లగ్నం చేయమని అర్థం. అంతేకాని నీకత్యంత ఇష్టమైన వాటిలో కాశీలో వదిలి రమ్మంటే నీకు ఇష్టమైన వంకాయ కూరని, నీకు ఇష్టమైన పనస పండును కాదు. నీకు ఇష్టమైన వాటిల్లో భార్యాభర్తలు కూడా ఉంటారు. కొంపదీసి ఆ పని మాత్రం చేయకండి. పెద్దవారు చెప్పినవి అర్థం చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన వారు లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేయండి. మరలా లేపు కలుసుకుంటాం. జై హింద్. ధన్యవాదాలు.